ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితమయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణం అవ్వాలి. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి. ఈ రోజున ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించడానికి కాదు. విభేదించడం అంటే ద్వేషించడం కాదు, వాదించడం అంటే కొట్టుకోవడం కాదు. ఇవన్నీ విభేదించడం, వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది. 56 రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు. ఆయన మరణానికి చేరువవుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిరోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘమైన 6 దశాబ్దాల కాలం, 1.5 సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకి చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి 1.5 సంవత్సర కాలం. అలాంటి నేపథ్యంలో అలాంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి, వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి, వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగే ఈ సభని తిట్లకి, బూతులకి, కొట్లాటికి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. ఒక గొప్పవాడు, ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని, ఈ 5 ఏళ్ల ప్రజాప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్ళు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు, పక్షి, ప్రకృతి, సర్వజనులందరికీ కూడా మతాలకి, ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ, సభాపతి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి, సత్సాంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ మీకు మరోమారు శుభాభినందనలు తెలియజేసుకుంటాం. పెద్దల గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆనాడు ఉత్తరాంధ్ర సుజల సవంతి ఇరిగేషన్ కోసం కూడా మీరు పెద్ద ఎత్తున పోరాడారు. నాకు బాగా గుర్తు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో మహానాడు ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేయాలి అని పట్టుబట్టారు. ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా పార్టీలో కూడా పాలిట్ బ్యూరో సభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా నాకు ఎప్పుడూ ఒక గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. ఒకే పార్టీ, ఒకే జెండా, ప్రజలే ఎజెండాగా మీరు ముందరికెళ్ళిన వ్యక్తి. గత 5 సంవత్సరాలు మీరు కూడా ప్రభుత్వం చేతిలో ఒక బాధితులు. 23 కేసులు మీ పైన కూడా, బంపర్ ఆఫర్ మీ పైన కూడా పెట్టారు. మీ పైన కూడా నిర్భయ కేసు పెడతాం కానివ్వండి, ఇవన్నీ చేస్తాం. చాలా బాధాకరం.
ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్గా ఉందని కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అతి ఉత్సాహంతో అధికారుల్ని పోలీస్ సోదరులను పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు, కుటుంబం పైన దాడి చేశారు. మీ భార్య కానీ 2 అబ్బాయిలు కూడా బాధితులై ప్రభుత్వం చేతుల్లో. ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను, కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాను, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు, మీ అవసరం రాష్ట్రానికి ఉంది, ఏం పర్వాలేదు, అయ్యన్న పాత్రుడు గారు పోరాడతారు, ఎక్కడికి వెళ్ళరు, మీరు వెళ్ళి అందరు కార్యకర్తల్ని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది. నేను అది ఎప్పుడూ మరవలేను. రాజకీయాలు చూసి పెరిగిన వ్యక్తి. ఒకప్పుడు శాసనసభ జరుగుతుందంటే రాత్రి 2-3 వరకు కూడా జరిగేది. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత హోరాహోరీగా చర్చలు చేశారు. యువకులుగా మేమందరం చూసేవాళ్ళం. ఉందాతనంగా సభ జరిగేది. ఎవరన్నా స్పీడ్గా మాట్లాడినా రెండో రోజు సభకొచ్చి కొంచెం స్పీడ్గా మాట్లాడడం, క్షమించండి అని కూడా కోరిన రోజులు అందరం చూసాం. కానీ గత 5 సంవత్సరాలు అన్నీ లేకుండా పోయినాయి. ప్రజలు కూడా ఒక మాటలో చెప్పాలంటే శాసనసభని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా చాలా బాధాకరం. ఇక్కడ చాలామంది మొదటిసారి శాసనసభ్యులు ఉన్నారు. మీ నాయకత్వంలో నేర్చుకునేదానికి మేము ఈ హౌస్కి వచ్చాం. సభ సాంప్రదాయాలు ఏంటి, ఎలా ముందలు తీసుకెళ్ళనేది మీరు మమ్మల్ని అందరినీ గైడ్ చేయండి. యంగ్స్టర్స్గా గతంలో ఎట్లయితే సభ జరిగేదో, పెద్దలు ఎలా ఈ సభని నిర్వహించారో నేర్చుకోవాలన్న ఆలోచనతో మేమందరం ఇక్కడికి వచ్చాం. మీ ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండాలని మిమ్మల్ని అందరినీ, అధ్యక్ష వారిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా మాకు నాయకత్వం అందించండి, లీడర్షిప్ ఇవ్వండి. హౌస్ని మేమందరం మీరు చెప్పిన మాట మీద నిలబడతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు కలిసినప్పుడు మాకు చెప్పారు, ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి, ప్రజల తరపున నిలబడాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి మీ సహకారం చాలా చాలా అవసరం అని మిమ్మల్ని నేను కోరుతున్నాను. అయ్యన్న పాత్రుడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు, నేను తగ్గేదే లేదనేవారు. అహర్నిశలు పోరాడేవారు. గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం. కానీ అయ్యన్న పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు, ఎప్పుడు పోరాడితే ఉన్నారు. ఆ స్ఫూర్తిని మేము అందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.